ప్రభువును ఆరాధించలో మనం ప్రవేశించమునుపు దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం తీసుకుంది. అందరము కలిసి 9-10 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 9-10. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చోబడి 6 నేల కనబడును గాకని పలుకగా ప్రకారమైన దేవుడు 6 నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశిగా ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము. అందరము కలిసి 18-19 వచనాలు చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరం చూపడేమి సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేతు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా ప్రభు యొక్క పునరుత్థాన దినానికి స్తోత్రాలు. మా రక్షకుడు యేసు ప్రభు వారు ఆయన మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి మరణమును నిరర్ధకం చేసి మరణం యొక్క బలం గల అపవాదిని నశింపజేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోకి తెచ్చిన ఈ మహాదినానికై స్తోత్రాలు. మా ప్రభువును తలంచుకుంటే మేము ఆయన సేవించి గణపరచవచ్చి ఉన్నాం. మమ్మల్ని ప్రభువా మీరు అంగీకరించమని ప్రార్థిస్తూ మా ప్రాణాత్మ దేహములను మీ పవిత్రమైన రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ మీ వాక్యాన్ని మాకు దీవించమని యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆదికాండం 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివాము. అక్కడ ఆయన సముద్రమును చేసడు అని మనం చూస్తాం. జలములు, ఆ జలములన్నీ ఒక చోట కూర్చోబడినగా, కానీ అవి కూర్చోబడినప్పుడు ఆయన సముద్రము అని పేరు పెట్టాడు అని. 7వ అధ్యాయం మీకా గ్రంథంలో కూడా ఆ సముద్రం రావడం మనము గమనిస్తాం. 19వ వచనంలో వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు అని. కాబట్టి దైవజనుడు ప్రవక్త అయిన మీకా ఇలాంటి పరిశుద్ధులైన ప్రభు అయిన దేవుణ్ణి, ఆయన ఆశ్చర్యమైన కార్యములను గూర్చి తలంచుకుంటూ ప్రభువును ఆయన ఘనపరిచి మహిమపరచున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అని. కాబట్టి చదివిన మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-19 2 వచనాలలో ఒక ముఖ్యమైన 5 తలంపులు మీ ముందు ఉంచాలని నేను కోరుచున్నాను. అందులో మొదటిది 7వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం మధ్యలో భాగం, దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని. హూ ఈజ్ ఎ గాడ్ లైక్ అంటూ ది అని. కానీ దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అని. కాబట్టి ఇక్కడ దేవుడు మీకా దేవుడు, ఈరోజు మన దేవుడు. ఆ మీకానే బేత్లెహేములో జన్మించబో శిశువును గూర్చి ఇక్కడే ప్రక్కన 5వ అధ్యాయంలో ఆయన ప్రవచించినట్లుగా మనము చూస్తాము. కనుక ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అసమానుడు అని. మొదటి పాట మనం పాడుతూ వచ్చాం, అసమానుండగువో క్రీస్తు అని. కాబట్టి ఇట్టి పరిశుద్ధుడు ప్రభు అయిన దేవుడు, భూమి ఆకాశము సముద్రము అందులోని సమస్తమును సృజించిన సృష్టికర్త. 2వ పాట మనం పాడేటప్పుడు భూమి ఆకాశం, దాని గురించి సముద్రం, దాని గురించి మనం పాడాం. నిజంగానే ఇలాంటివన్నీ చేసిన పరిశుద్ధులైన ప్రభు అయిన దేవుడు
ఆయన అసమానుడైనటువంటి దేవుడు. యెషయా ప్రవక్త కూడా ఆయన మాట్లాడేట్లు మనం ఎరుగుదాం. కాబట్టి ఎవరినైనా మీరు నాకు పోలుస్తారు, ఎవరిని నాకు సమానుడిగా మీరు చేస్తారు. కాబట్టి నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏ విషయాల్లో అనే సంగతిని మరలా కొంత వస్తాం మనం. కానీ నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, వేల్పుల్లో యెహోవా, వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడనూ లేడు. ఇలాంటి మాటలు ఆయా సందర్భాల్లో భక్తులైన వారు పలికి ప్రభువైన దేవుని యొక్క అసమానతను గూర్చి వారు ఆయన ఆరాధించి ఘనపరిచారు. కాబట్టే ఈ రోజున మొదటి తలంపు, మన ప్రభువైన పరిశుద్ధైన సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడుగా లోకంలో జన్మించిన ప్రభువైన యేసు క్రీస్తు వారు మరించి సమాధి చేయబడై సజీవుడై తిరిగి లేచి జీవించుచూ ఉన్న మన ప్రభు సాటి అయిన వాడు ఎవడనూ లేడు. సమానులు ఎవరు ప్రభు అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది, పురుషోత్తమ సోదరు గారు పాడాడు, రచించాడు. కాబట్టి నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమానుడు ఎవడు లేడు. కాబట్టి మొదటిదిగా ఈ తలంపు ప్రవక్త అయిన మీకు అది అర్థం చేసుకొని, ప్రభువా నీతో సముడైన దేవుడు ఉన్నాడా అన్నది మనము చూస్తాం. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే, దయచేసి 18వ వచనం, చివరి 18వ వచనం గమనించండి. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరమును కోపముంచడు అని. కాబట్టి రెండవదిగా ఈ దేవుడు ఏ దేవుడు? ఆయన కనికరము గల దేవుడు. కాబట్టి గాడ్ ఇన్ హిజ్ యూనిక్నెస్, అండ్ సెకండ్లీ గాడ్ ఇన్ హిజ్ మర్సీ అండ్ ఇన్ హిజ్ లవింగ్ కైండ్నెస్. కాబట్టి మొదటిదిగా అసమానుడైన దేవుడు, రెండవదిగా కృప కనికరములైనటువంటి దేవుడు అనేది మనం ఇక్కడ చూస్తాం. అవును, క్రొత్త నిబంధనలోకి మనం వస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఆయన సువార్త బయలుదేరి చేస్తూ ఉంటుండగా ఒక సమయంలో జన సమూహములు ఆయన ఎద్దుకు రాగా చూచాడు, వారిని చూచాడు. ఒకటి, రెండవదిగా వారిని అర్థం చేసుకున్నాడు. గొర్రెలు, కాపరి లేని గొర్రెలు అనే విషయాన్ని, అంటే హీ అండర్స్టూడ్ ది నీడ్ ఆఫ్ ది పీపుల్. కనుక ఆ ప్రజల యొక్క అవసరతను వారు అర్థం చేసుకున్నారు. వారికి కాపరి అవసరం అన్న సంగతిని ఆయన అర్థం చేసుకున్నాడు. అంతేకాదు, కాపరి లేని గొర్రెల వల్ల చెదరినందున ఆయన వారి మీద కనికరపడి అనే మాట మనం చూస్తాం. తెలుగులో కొంచెం సులభంగా ఉంది, అయితే ఇంగ్లీష్లో హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరముల చేత కదిలిపోయాడట. ఆయన కనికరముల చేత కదిలిపోయాడు. అలాంటిది ఆయన హృదయం, అలాంటిది ఆయన మనసు. కనుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి మహా కనికరములు కలిగినటువంటి ఆ దేవుడు. కనుకనే ఈ మాటలన్నీ బట్టి మనం చూస్తే, రెండవదిగా మన ప్రభువైన దేవుడు కృప కనికరములు కలిగిన దేవుడు. మన అవసరమును ఆయన చూచినప్పుడు, మనల్ని చూచినప్పుడు, రెండవది మన అవసరం ఆయన చూచినప్పుడు, ఆయన మన విషయంలో కూడా అలాంటి మహా కనికరం చేత కదిలింపబడిన వాడై మనల్ని ఆయన దర్శించిన అద్భుతమైన దినం. మనం ఎరుగుదాం, పేతురు అపొస్తలుడు ఒక మాట రాశాడు, నేను అది చెప్తున్నాను రెఫరెన్స్ ఊరకనే, తర్వాత ముందుకు వెళ్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిలువ మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 24వ వచనంలో, 25వ వచనంలో అంటాడు, ఏలైనగా మనల్ని దేవుని ఎదుగు తెచ్చుటకు. ఏ దేవుడు? ఆ దేవుడు ఆత్మలకు కాపరి అధ్యక్షుడునైన దేవుని ఎదుగు తెచ్చుటకు అని. కాబట్టి ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన మనల్ని చూచాడు. మనం కాపులేని గొర్రెలు ఉన్నాం. ఆయన మన అవసరం పెరిగి, అంతేకాదు ఆయన మన విషయంలో కనికరం గలవాడు. అంటే కొన్నిసార్లు అంటాము కనికరం గలవాడు అని అంటే ఆయన మనల గురించి చింతించాడు, ఆయన మనల గురించి తలంచాడు. అవును, నిజమే. అంతేకాదు తర్వాత మరొక మాట కూడా ఉంది, మత్తయి 9:36లో, వారు విసికి చెదరి ఉన్నందున. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని చూచినప్పుడు ఆయన మన అవసరం ఎరిగిన ప్రభు మనల గురించి తలంచాడు, మనల గురించి చింతించాడు, ఆయన మన కొరైన కార్యమును కావించాడు. రెండవది, మూడవ తలంపుకు మనం వెళితే 7వ అధ్యాయము 18వ వచనం దయచేసి గమనించండి. 7:18 తన స్వాస్థ్యంలో శేషించిన వారిని వారి దోషమును పరిహరించి వారు చేసిన క్షమించండి, చివరి భాగాన్ని వెళ్దాం. ఆయన కనికరం చూపటి యందు సంతోషించువాడు గనుక నిరంతరమును కోపముంచడు. కాబట్టి మూడవదిగా ఇక్కడ మనం చూస్తాం, మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకా అంటాడు కదా, ఆయన కనికరం చూపడింది సంతోషించు వాడు అనే ఈ మాటను మనం చూస్తాం. ప్రభు సంతోషించేవాడు అని. కాబట్టి మూడవదిగా ఇక్కడ వచ్చి అవర్ గాడ్ అండ్ హీస్ డిలైట్, గాడ్స్ డిలైట్, గాడ్స్ యూనిక్నెస్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ డిలైట్. మూడవదిగా దేవుని యొక్క సంతోషం, ఆయన యొక్క ఉత్సాహం అనేది ఇక్కడ మనము చూస్తాం. ఎందుకని ఆయన సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం తర్వాత తలంపుకు మనం వెళ్తాము. కాబట్టి ఏమిటి ఆయన యొక్క సంతోషం, దేనిందో ఆయన ఆనందించి సంతోషించేవాడు అనే విషయానికన్నా మనము వచ్చినట్లయితే మనం ఎరుగుదాం. ప్రవక్త అయిన యేస్కేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తాం. అదే యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. 33వ అధ్యాయము యేస్కేలు గ్రంథం దయచేసి రండి, 11వ వచనం. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇక్కడ సంతోషం, దేవుని సంతోషం ఏంటి అని, దుర్మార్గుడు తన దుర్మార్గత బట్టి నశించుడు కాదు. కానీ అయితే వాని గురించి అంటాడు కదా, దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి మూడవదిగా మనం చూస్తాం, వాట్ ఈజ్ గాడ్స్ డిలైట్, దేవుని యొక్క సంతోషం ఏమిటి అనేది మూడవదిగా మనం ఇక్కడ చూస్తాం. ఈ రోజున నిజముగా మన యందు ఆయన సంతోషించవాలని, మనం నశించుటకు ఏమాత్రమును ఇష్టపడక ఆయన మనలను మరలా బ్రతికింపజేశాడు. ఆయన దాని యందు సంతోషించేవాడు. నిజమే, పాపం చేశాం, మన పాపానికి తగిన తీర్పు మన మీద ఉంది, దానివల్ల వచ్చే జీతం నిత్యమైన మరణం. అయితే ప్రభు మన మరణం ముందు ఆయన ఏమాత్రం సంతోషించడం లేదు, కానీ మనము మరలి బ్రతుకుట యందు ఆయన సంతోషిస్తాడు. అందుకనే యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట చూస్తాం. దగ్గరికి వెళ్ళి వారిని చూచి ఆ తర్వాత ఒక మాట అంటాడు, మీరు బ్రతుకుడు అని, నీవు బ్రతుకు అని నీతో చెబుతున్నాను. ఏం మాట అది? 16:5 6వ వచనమా? 5-6? 6వ వచనం. అందుకే నేను డౌట్ వచ్చి మళ్ళీ అడిగా. 6వ వచనంలో నీవు బ్రతుకు అని నేను నీతో చెప్పి తిని, దేవానికి స్తోత్రం. అయినా ఈరోజు నేను బ్రతికున్నాను అంటే, నేను మరణంలోంచి జీవనం దాటి ఉన్నానంటే అది నీకు ఇష్టమైంది. అందుకని ఇక్కడ ఇంకొక పదం కూడా వాడడం మంచిది అనుకుంటా. గాడ్స్ డిలైట్,
అండ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ హిజ్ విల్లింగ్నెస్. ఇది ఆయనకు ఇష్టము, ఇది ఆయనకు చిత్తం. అవును, కాబట్టి నశించడానికి ఏమాత్రం ఇష్టపడేవాడు కాక ఆయన రక్షించి ఆయన జీవింపజేసే దాని యందు ఆయన ఆనందించు దేవుడు. ఈరోజు మనం నిజముగా నిత్య జీవం అనే దేవుని కృపావరం పొంది ఒక దినాన ప్రభువైన క్రీస్తు సదాకాలము జీవిస్తామనే నిరీక్షణ నిశ్చేత లోనికి వచ్చిన మనం, ఇది మనల్ని బట్టి కాదు, కానీ ఆయన నశించడం ఇష్టపడలేదు. ఆయన మనల్ని జీవింపజేయడానికి ఆయనకి ఇష్టమైంది. ఆయన నా దగ్గర వచ్చి నన్ను చూసి, రక్తంలో పొర్లుతున్న నన్ను చూసి ఆయన నీవు ఎందుకు చేస్తావు, నువ్వు బ్రతుకు అని చెప్పాడు. అది నాన్న ఈరోజు నేను బ్రతికాను. ఈరోజే కాదు, ఆయన జీవించున్నాడు కాబట్టి నేను నిరంతరం జీవిస్తాను. యోహాను సువార్త 14:19 నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. 4వ తలంపు మనం వస్తే మీకా గ్రంథం 2 దయచేసి 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం మధ్య భాగం చదువుతున్నాను. దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా. కాబట్టి ఇక్కడ క్షమించు దేవుడు, గాడ్ హూ పార్డన్స్, లేకపోతే గాడ్స్ ఫర్గివ్నెస్, గాడ్స్ యూనిక్నెస్, గాడ్స్ కంపాషన్, ఆ తర్వాత గాడ్స్ డిలైట్ అండ్ హిజ్ విల్లింగ్నెస్. ఇప్పుడు 4వదిగా మనం చూస్తే గాడ్స్ ఫర్గివ్నెస్. గాడ్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ హూ పార్డన్స్, క్షమించు దేవుడు అన్నమాట. కాబట్టి క్షమాపణ అంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రపంచంలో ఇంకెక్కడా చూడం. ఏ నామధారి దేవుడుగా పిలువబడుతున్న లోకులు దేవుళ్ళుగా పిలిచే ఏ నామమైనా క్షమించు నామం కాదు. దానికి నేను ఇంకొక సందర్భం చెప్తాను. చీరాల్లో ఉండగా ఒక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒక పేషెంట్గా నేను వెళితే ఆ స్టూల్ మీద కూర్చున్న ఆయన ప్రక్కనే. సరే, ఆయన అటు మళ్ళీ ఉన్నాడు, నేను ఇటు మళ్ళీ ఉన్నా. ఆయన ప్రక్కన రైట్ సైడ్ ఉండే గోడ మీద ఒక కర్టన్ ఏలబడుతుంది. అంటే ఒక ఫోల్డ్ చేసుకోవచ్చు, అది ఏలబడుతుంటే దాంట్లో చూసా. ఎందుకంటే ఎందుకు చూశారంటే జీసస్ క్రైస్ట్ అని ఉంది దాంట్లో. ఇదేంది, ఈయనేమో సరే ఆ మాటలు ఎందుకు వాడడం, కానీ భక్తుడు, ఇంకో భక్తుడు. ఎంత భక్తుడు అంటే వెరీ గుడ్ సర్జన్ ఆయన. అయితే ఆయన భార్య ఇద్దరు బజార్లంబడి ఊరేగుతూ పోతుంటారు. ఆయా పండుగలు పబ్బాలు వెళ్ళాడు. అంటే అంత భక్తి వెళ్ళినవాడు. అయితే కొన్ని పేర్లు రాసి ఆ పేరు ప్రకారం ఒక్కొక్కటి రాశాడు. జీసస్ క్రైస్ట్ అని రాసి ది ఫర్గివ్నెస్ అని రాశాడు. ఇక తాను నమ్మే ఏ దేవుని పేరైనా ఆయన రాశాడు, కానీ అయితే దాని ప్రక్కన ఫర్గివ్నెస్ అనేది లేదు. అయితే ఈ పేరు దగ్గర ఫర్గివ్నెస్ అని రాశాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్క్సు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో పాపములు క్షమించుటకు భూమి మీద అధికారము కలిగినాడు. సో ది సన్ ఆఫ్ మ్యాన్ హ్యాడ్ ది పవర్ ఆన్ ది ఎర్త్ టు ఫర్గివ్ సిన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలాంటి దేవుడు ఈరోజు మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే మీకా అంటాడు కదా, దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో ఎవరు సముడైన దేవుడు ఉన్నాడా. క్షమించు దేవుడవు నీవు. గాడ్ హూ ఫర్గివ్స్, గాడ్ హూ పార్డన్స్. ఇది 4వదిగా మనం చూస్తాం. మీకు అర్థం చేసుకున్నాడు, చక్కగా రాశాడు ఆయన గురించి, ఆయన ఘనపరిచాడు ఈ మాటల ద్వారా. చివరిగా నేను ఇంకో మాట కూడా జ్ఞాపం చేయాలి. ఇక్కడ 4వ తలంపులో మనం ఎరుగుదాం, బాగా మనకందరికీ కంటతొస్తుంది. 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం, ఆయన మన పాపములను మనం ఒప్పుకొనేడులా ఆయన యేసుక్రీస్తు వారు నీతిమంతుడును నమ్మతైన వాడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి పవిత్రులుగా చేసి ఉన్నాడా, చేయునా? ఇక్కడ అక్కడ ఒక మాట మీరు గమనించాలి. కొంచెం గ్రామర్కి వెళ్దాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంటాం కదా, ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా. అయితే ఈ క్షమాపణ అనే విషయాన్ని గురించి తాను వాడిన పదం ఏ టెన్స్లో వాడాడు? పాస్ట్ టెన్స్ కాదు, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రస్తుతము భవిష్యత్తు అని ఏమన్నాడు? 18వ వచనంలో క్షమించు దేవుడవు. కాబట్టి మనలో ఆరాధన చేసినప్పుడు నా పాపలన్నీ ఆయన క్షమించాడు కాదని, కానీ అదే సమయంలో ఆయన క్షమించు దేవుడుగా నా పక్షంగా ఉన్నాడు. ఈ కంటిన్యూస్లీ ఫర్గివ్స్ మీ. ఆయన నన్ను ఎడతెక్కకుండా క్షమించేవాడు. జీవితాంతం దేహంలో జీవించేంత కాలం ఆయన నా తప్పిదములను, తొట్టుపాటును, నా ఇలా సహనము, శాంతము కలిగి ఆయన నన్ను క్షమించేవాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. 25, 26, 27 కలిసి ఉంటాయి 3 వచనాలు. అక్కడ మనం చూస్తే ఆయన సంఘమును ప్రేమించి అది మచ్చ, ముడత, డాగమట్టిది మరి ఏదైనా లేకుండా దాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి దాన్ని తన ఎదుట మహిమల సంఘముగా నిలబెట్టుకున్న వాళ్ళని దాని కొరకై తాను ఇక్కడ 2 సార్లు మనం చూస్తాం సంఘం అనే మాట. ఒకటి సంఘం, రెండవది మహిమగల సంఘం. కాబట్టి సంఘం అన్నప్పుడు అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం సంపాదించాడు. ఏ రోజు ఒక పాపి పశ్చాత్తాపడి ప్రభువైన క్రీస్తు యందు విశ్వాసం ఇచ్చి రక్షణ పొందాడు, ఆ రోజు క్రీస్తు ప్రభువు తన రక్తం ద్వారా వాడిని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత సంఘము మనం ఎఫెసీ 5వ అధ్యాయంలో మనం చదివిన భాగానికి వస్తే మచ్చ, మడత, డాగులు, కలంకమయ్యే సందర్భాల్లో మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన క్షమించువాడు, పవిత్రపరచువాడు, పరిశుద్ధపరచువాడు. అందుకనే యోహాన్ అంటాడు, 1వ యోహాను 2వ అధ్యాయం 1-2వ వచనంలో, పిల్లలారా యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మీలో ఎవడైనా ఒకవేళ పాపం చేసినాడులా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి ఇది 4వ తలంపు. ఆయన గతంలో క్షమించాడు. అయితే ఇక్కడ వాడిన పదానికి మనం వస్తే కనుక ఆయన క్షమించువాడు, ఆయన క్షమించుటకు సంతోషం, కృప చూపుడేందో ఆనందించేవాడు. ఈరోజు 4వదిగా ప్రభువుని అందుకే స్తుతిద్దాం. ఈ మీకా కూడా అందుకే కాబోలు పైన ఒక మాట అంటాడు, చూశారా? రండి 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడిను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చును, యెహోవా నాకు. కాబట్టి ఓ నా శత్రువా, నా మీద నువ్వు ఏం చేయవద్దు, అతిశయింపవద్దు. నిజమే, కొన్నిసార్లు శత్రువు మన మీద దాడి చేస్తాడు, కొన్నిసార్లు మనం క్రింద పడే పరిస్థితులు మన జీవితాల్లో. అయినా సరే మీకా అంటాడు, నా ప్రభు క్షమించు దేవుడు ఉన్నాడు కాబట్టి నా శత్రువు అని నా మీద అతిశయించవద్దు, నేను కింద పడిన నేను తిరిగి లేతున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్స్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క క్షమాపణ ఎంత అద్భుతమైనది. 5వ తలంపుకు పోతాం. రండి మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధంలో నీవు పడవేతు. ఇక్కడ వచ్చింది సముద్రం, ఇక్కడ వచ్చింది సముద్ర అగాధం, ఇక్కడ వచ్చింది అగాధ జలాలు. మనం ఇందాక పాట పాడాం, 3వ పాటలో పాడేటప్పుడు అగాధ జలములు. కనుక ప్రభువును స్తుతించండి, ప్రభువును కనపరచండి. ఇక్కడ ఈ అగాధ జలాల్లో, ఈ సముద్రంలో వారి పాపములన్నింటినీ ఏం చేశాడంటండి, ఆయన పడవేశాడు. పడవేశాడనే మాట కంటే ముందు ఇంకో మాట వాడాడు, దోషములను ఆయన అణిచివేసేవాడు. మీకు తెలుసా, పాత నిబంధనలో ఇలాంటిది ఒక సందర్భం ఉంది. నేను మస్తుగా చెప్పాను ఆ సంగతి, ప్రత్యక్ష కూడా ఆ రోజు ధ్యానం చేసేటప్పుడు చెప్పాను.
ఒకసారి కాదు, ఒంగోలులో 2 పర్యాయములు అనుకుంటాను ధ్యానం చేశాము. అది ప్రత్యక్ష ఉదాహరణకు వచ్చి అక్కడ సంఖ్యాకాండం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు మీరు తీయకండే, ఇప్పుడు కాదు, తర్వాత గుర్తుంచుకొని తర్వాత చూసుకోండి. రాసుకోవడం కూడా మంచిదే, మీరు మర్చిపోతారు కాబట్టి. మనం మర్చిపోయేవారం. 17వ అధ్యాయంలో ఏముందంటే దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. ఇదిగో చూడు, ఆ 3 వస్తువులు ఉన్నాయే. ఏంటి 3 వస్తువులు అంటే మన్నా, అహరోను చేతికర్ర, ధర్మశాస్త్ర పలకలు. ఈ 3టిని ఆ మందసంలో పెట్టి దాని మీద కరుణాపీఠమును మూత వేసేయి. అట్లా చేయడం ద్వారా నీవు వారి పాపములను అణచివేయి వాడవద్దు అన్నాడు. ఏం చేస్తావు? వారి పాపాలను అణచివేస్తావు. కాబట్టి మన దేవుడు మన పాపములను అణచివేయాలనేది ఆయనకి ఇష్టం. అప్పుడేమో ఆ మందసంలో అది మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడేమో సముద్ర అగాధములలో ఆయన వాటిని అణచివేస్తున్నాడు, ఆయన వాటిని పడవేస్తున్నాడు. దీని అర్థం ఏమిటి అసలు అనంటే ఆయన హీ విల్ రిమెంబర్ నో మోర్. ఆయన మన పాపులకి ఏమాత్రం జ్ఞాపకం చేసుకునేవాడు కాడు. ఒకటి, అంతేకాదు అవి కనపడకపోవడమే కాదు, దే విల్ నాట్ బి హెల్డ్ అగెన్స్ట్ us ఎనీమోర్. ఆ పాపములు మనకు విరోధంగా ఇంకేమాత్రం నిలబడి చాలవు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆ సంగతిని గూర్చి మరి పౌలు అపొస్తలుడు రాయడం మనం చూస్తాం. ఇది అర్థం చేసుకోవడం మీకు కష్టమే, కానీ హెబ్రీ పత్రిక కూడా క్షుణ్ణంగా అంటే ప్రభు మనకిచ్చిన కృప మేరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు వచ్చిన వారిగా ఇప్పుడు 12వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను ప్రభువు చెప్పుచున్నాడు. వారి పాపాలకి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. అంతేకాదు అవి ఎన్నటికీ మనకు విరోధంగా ఇంకేమాత్రం నిలబడం. దే విల్ నాట్ బి హెల్డ్ బిఫోర్ అస్. అది ఒకటి. మరొక మాటని జ్ఞాపం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33, 34 వచనాలు నేనే చదువుతాను. చిన్న భాగం మాత్రమే అందులో నేను చదువుతాను, మీరు గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33, 34 వచనాలు. ముందుగా ఏం చదివితే బాగుంటుంది అని చూస్తున్నాను. 33వ వచనం, దేవుని చేత ఏర్పరచిన వారి మీద నేరం మోపువాడు ఎవడండి? నీకు నేరం మోపేవాడు అంటే ఏర్పరచుకున్నవారు అన్నప్పుడు క్రిందకు మనం కనుక వస్తే కనుక ఆయన నీతిమంతులుగా తీర్చువాడు. కానీ ప్రభు ఒక్కసారి మనల్ని నీతిమంతులుగా తీరిస్తే ఇక ఎవడు కూడా మన మీద ఏ మాత్రమును దోషం మోపజాలడు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం. మీకు అది అర్థం చేసుకున్నాడు. ఆవిటి అన్నాడు, అణచి సముద్ర అగాధములో ఆయన పడవేశాడు. అంతేకాదు ఇక్కడ మరొక మాటను మనం చూస్తాం. 34, శిక్ష విధించేవాడు ఎవడు? ఇంకెవడు లేడు. అదే మనం ఇందాక చెప్పుకున్నాం. దే విల్ నాట్ బి హెల్డ్ బిఫోర్ అస్. ఇదిగో నేనున్నానని పాపకి ఏమాత్రం చెప్పజాలదు. పోయింది, తుడిపెట్టబడింది. ఇక నాకు శిక్ష మాత్రం లేదు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని మనము ప్రభువును ఆరాధించి ప్రభువును మనము ఘనపరచవలసిన వారంగా ఉన్నాము. కనుక 5వదిగా మనం చూచాము, మన ప్రభు ఆయన సముద్ర గాధముల్లో మన పాపములైన పడవేశాడు, జ్ఞాపకం చేసుకోడు. అవి మనకి విరోధంగా ఏమాత్రం నిలబడి చాలో ఆయన వాటిని ఇక జ్ఞాపకం తుడుపు పెట్టేశాడు. కాబట్టి మీకా ఈ తలంపులను జ్ఞాపం చేసుకుంటూ మన ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించి ఆయన ఘనపరిచినట్లు ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అది ఆయన ఆరాధనే, అది ప్రభుని ఆయన ఘనపరచడమే. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం ఈ ఉదయకాలం ముందు ఈ ప్రకారం ప్రభుని ఘనపరచడంలో మనం ప్రవేశిద్దాం. రండి దయచేసి మోకాళ్ళ మీదకి.